कृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्री भगवद्गीता। यद्यत् कर्म करोमि तत्तदखिलं శంభో తవారాధనం। ఓ పరమశివ, నేను నడచినను, కూర్చొనినను, భుజించినను, ఏది చేసినను అది అంతయు నీ ఆరాధనమే అని ఒక భక్తుడు భగవంతుని గూర్చి పలికిన పలుకులు ఈ సందర్భమున స్మరణీయములయ్యున్నవి. అట్లు సమస్త కర్మలను భగవతర్పణము చేయుట వలన కలుగు ఫలితమేమియో వచించుచున్నారు. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాము వైశ్యసి. ఈ ప్రకారముగా కర్మ సమర్పణ యోగముతో కూడిన వాడవై పుణ్యపాపములు ఫలములుగా గల కర్మబంధముల నుండి నీవు విడుబడగలవు. అట్లు విడుబడిన వాడవై నన్ను పొందగలరు. క్రిందటి శ్లోకమున చెప్పబడిన సర్వకర్మ ఫలత్యాగమునకును భగవతర్పిత కర్మకు ఫలమిచ్చట చెప్పబడుచున్నది. సన్యాసమనగా కర్మఫల సన్యాసమనే అర్థము. కర్మలను చేయుచు వారిని నాకర్పణ చేయుము అని భగవానుడు చెప్పినందువలన సన్యాసమునికచట ఫలత్యాగమే అర్థమగును గాని కర్మత్యాగము కాదు. ఈ ప్రకారముగా సమస్త కర్మఫలములను భగవతర్పణము చేయుట వలన జీవుడు శుభాశుభ ఫలరూప కర్మబంధముల నుండి విముక్తుడై పరమాత్మను పొందగలడని వచింపబడినది. ముక్తుడని చెప్పక విముక్తుడై అని చెప్పుట వలన అట్టివాడు కర్మబంధము నుండి పూర్తిగా విడవడునని అర్థమగుచున్నది. సామాన్యముగా జనులు మోక్షము మోక్షము అని పలుకుచుందురు. ఆ మోక్షమునకు అర్థమేమి? బంధ విమోచనమే మోక్షము. ఏమిటి ఆ బంధము? కర్మబంధము. ఏమిటి ఆ కర్మలు? శుభకర్మ అశుభకర్మ. శుభాశుభ ఫలముల నొసంగు కర్మలు. అట్టి కర్మరూపబంధమున నుండి విడుదలయే మోక్షము. అయ్యది సన్యాసయోగముచే అనగా కర్మఫలములను ఈశ్వరార్పణమనరుచుట ద్వారాను లభించుచున్నవి. దీనినే నిష్కామ కర్మయోగమనియు అందురు. అయితే శుభ అశుభ ఫలములు రెండును ఇచట బంధనములుగా వర్ణించబడుట గమనించదగినది. అశుభకర్మ అశుభ ఫలము బంధమని అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే అతీత పరమార్థ దృష్టి యందు దృశ్యము గాని తదంతర్గతమగు ఏ కర్మ గాని ఏ ఫలము గాని మిథ్యయగుటచే శుభకర్మయు శుభఫలమును దాని ఎందే అంతర్గతమగుట బట్టి అదియు ఒక బంధమని తెలుపబడుచున్నది. కావున దానిని కూడా దాటి
సత్యవస్తువకు పరమాత్మను చేరవలెనని తాత్పర్యము. అయితే శుభకర్మ రూపబంధము ముముక్షునకు ప్రమాదకరమైనది కాదు. మొదట దానిని ఆశ్రయించి క్రమముగా దానిని దాటి నిర్వికల్పాత్మస్థితికి పోవచ్చును. ఈ ప్రకారముగా కర్మలను తత్ఫలములను ఈశ్వరార్పణమునర్చుట వలన ఆ కర్మ సంబంధమైన బంధనముల నుండి జీవుడు విముక్తుడై పరమాత్మను చేరుచున్నాడు. ఇక్కడ మోక్షము, జనులు మోక్షము మోక్షము అని పలుకుచుందురు. ఆ మోక్షమునకు అర్థమేమి? బంధ విమోచనమే మోక్షము అని మనకి ఇక్కడ తెలియజేయుచున్నారు. ఈ ప్రపంచంలో అనేక జనులు భగవంతుని గురించి ప్రార్థన చేసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటూ ఉన్నారు. కొంతమంది తపన్నా చెంది తపించేవాళ్ళు కొంతమంది అనేక లక్షల కోట్ల మంది ఉంటూ ఉంటారు. కొన్ని లక్షల మంది ఆరాధించి నిరంతరం సేవ చేసేవాళ్ళు ఉండారు. అయితే కొంతమంది యజ్ఞయాగాదులు పుణ్యకార్యాలు ఇవన్నీ కూడా భగవంతునికి సంబంధించినవి అని చేసేవాళ్ళు ఉంటారు. వాస్తవంగా భగవంతుణ్ణి చేరటం మోక్షము అంటే ఈ విధంగా భగవంతుని గురించి తెలుసుకొని చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది. భగవంతుని గురించి విచారణ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ చెప్పే విషయం కానీ, తెలుసుకొని చెప్పేది కానీ, తెలుసుకున్నది కానీ, ఈ విధంగా పూజలు చేసే విధానం కానీ ఈ అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా వాస్తవకంగా మోక్షము అంటే భగవంతుని యొక్క స్వరూపం అవ్వటమేను అక్కడ మోక్షము అంటే. మరి భగవంతుని యొక్క స్వరూపం అవ్వటము అంటే ఇక్కడ చెబుతూ ఉంది ఏంటంటే, ఏది చేసినను సరే నీవు పత్తి కదిలిక పత్తి మెదిలిక ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం, మాట కూడా భగవంతుని యొక్క ఆధారంతో వస్తూ ఉన్నది అన్న మెలకువ ఏదైతే ఉందో ఆ మెలకువ ఉన్నప్పుడే ఈ మాట మొత్తం భగవదర్పితనం అవుద్ది. అదే వింటూ ఉన్నాము మనం ఏదైనా సరే, ఆ వినేటప్పుడు కూడా ఆ వినికిడనేది భగవంతుని యొక్క సత్తాతోటే వినగలుగుతున్నాము అన్న మెలకువ అంతర్గతంగా ఏ భక్తుడైతే నిరంతరము వదలకుండా ఉంటాడో అప్పుడు చేసే ప్రతి కార్యము వెనకాల భగవంతుని యొక్క సత్తా ఉంది. ఆ భగవంతుని యొక్క సత్తాతోటే నేను వినినా సరే, నేను మాట్లాడినా సరే, నా చెయ్యి కదిలినా సరే, నా కాలు నడిచినా సరే, నా కన్ను చూసినా సరే, నేను ఆహారం భుజించినా సరే, ఇట్లా ప్రతి ఒక్క కార్యము వెనకాల భగవంతుని యొక్క సత్తా ఉందని అటువంటి జాగరూకతతోటి ఎవరైతే నిరంతరము అంటే రోజువారీలో మనం 24 గంటలు అయితే 6 గంటలు నిద్రకు తీసేస్తే మిగతా 18 గంటలు ఏవైతే ఉండయో ఈ 18 గంటలు ప్రతి కదలకుండా ఏ ఒక్కరూ కూడా ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఎందుకు అంటే ఈ జీవ చైతన్యం అనేది నిరంతరము కదులుతూనే ఏదో ఒక విధంగా కదిలిస్తూనే ఉంటూ ఉన్నది. ఆ కదిలించే యొక్క చైతన్యమే ఇక్కడ జీవ చైతన్యము. ఆ విధంగా ఎవరైతే అటువంటి ఆ ఒక్క క్షణం కూడా వదలకుండా ప్రతి కర్మ వెనకాల ప్రతి కదలిక వెనకాల
ఆ భగవంతుని ఉన్నాడు అని ఆ కర్మని శివార్పణము అని అనుకోవటం కాదు, ముందు భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిదని ముందు తెలుసుకోవటం చాలా అవసరం. ఎటువంటిది ఆ భగవంతుని యొక్క స్వరూపము అంటే, మొట్టమొదట ముందు మనం ఈ ఉపాధిలో ఏ విధంగా ఈ భగవత్ స్వరూపం జీవరూపకమై ఉంది అని తెలుసుకోవటం ముందు అవసరం. తెలుసుకున్న తర్వాత ఆ జీవుడే తానవటం చాలా చాలా అవసరం. అప్పుడు ఆ జీవుడే తానవటము అంటే ప్రతి కదలికలో జీవస్వరూపంతో కదులుతూ ఉన్నది. ఇప్పుడు ఒక శబ్దం అనేది మనం ఈ వాచా ద్వారా శబ్దం అనేది వస్తూ ఉన్నది. ఈ శబ్దం అయిపోయినాక మళ్ళీ రెండవ మాట వచ్చేటప్పుడు ఈ శబ్దానికి ఈ రెండవ మాటకి వచ్చే మధ్యలో ఉన్న సంధి ఏదైతే ఉందో ఆ సందే జీవస్వరూపము. ఆ సందే జీవస్వరూపమని ముందు తెలుసుకొని అక్కడి నుంచే ఈ మాట శబ్దం వస్తూ ఉన్నది అన్న మెలకువతోటి ఎవరైతే సాధన చేయగలుగుతూ ఉన్నారో తప్పనిసరిగా తన ప్రతి కర్మ వెనకాల కూడా ఆ జీవుడే తానై చేయటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏ స్వరూపమైతే మనం ఈ కర్మలన్నీ చేస్తూ ఉంటామో ఆ జీవస్వరూపము దేనికి అంటే స్వరూపం కాదు, అది జ్ఞానం. జీవుడంటే జ్ఞాన స్వరూపం. ఆ జ్ఞానం తానైనప్పుడు ఈ అన్నీ కూడా ఈ కర్మలన్నీ కూడా మిగిలి చూసే యొక్క సత్తా తనకు ఏర్పడుతూ ఉన్నది. అప్పుడు ఎప్పుడైతే ఈ కర్మలన్నీ మిగిలి చూసే సత్తా ఏర్పడుతూ ఉన్నదో అప్పుడు శుభకర్మ కానీ అశుభ కర్మ కానీ ఈ రెండూ కూడా ఈ కర్మల్లో మనకు తటస్థించుతూనే ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ శుభకర్మ యొక్క ఫలాఫలితాలు కూడా సంపూర్ణంగా వదలాలి అని చెప్తూ ఉన్నారు. ఎవరు వదలగలుగుతారు ఇక్కడ శుభకర్మ యొక్క ఫలాలు? శరీరము నేను అనే కొంచెమైనా ఉన్నంతసేపు ఈ మనస్సు యొక్క చర్య ఎవరికి కూడా ఆగనే ఆగదు. మనస్సు అయిందంటే శరీరంలో సూక్ష్మరూపకం అయినట్టే మనము. ఎప్పుడైతే మనస్సు అయ్యామో ఇక మనస్సు కాడి నుంచి శరీరం అనేది ఆకారం ధరించేసి ఈ శరీరానికి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్క జీవుడు, ప్రతి ఒక్క ఉపాధి, ప్రతి ఒక్క ప్రాణి కూడా ఇదంతా జరుగుతున్న ప్రక్రియ. అయితే ఇక్కడ మనస్సుకి అతీతంగా ఉండే జ్ఞానం అయితే తప్ప అప్పుడే శరీరానికి విలక్షణంగా ఉండగలుగుతాము మనం. ఎవరైతే అటువంటి శరీరానికి విలక్షణంగా జ్ఞానంగా ఉండి అప్పుడు ఈ సమస్త మనస్సుతోటి కానీ సమస్త కార్యకలాపాలు కానీ చేస్తూ ఉంటామో అప్పుడు శుభకర్మ అశుభకర్మలో రెండింటి యొక్క ఫలాఫలితాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఈ కర్తృత్వం అనేది ఏదైతే ఉన్నదో ఈ కర్తృత్వాన్ని వదిలి జ్ఞానంగానే చేయటం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ జ్ఞానంలోనే విలీనమైపోతూ ఉంటాయి మన కర్మలన్నీ కూడా. అప్పుడు ఇది శుభమని ఒక ప్రత్యేకత కానీ ఇది అశుభమని ఒక ప్రత్యేకత కానీ ఈ రెండింటి యొక్క భావన మనం అంతర్గతంగా మనసులో తొలగిపోతాయి. ఇది తొలగిపోయేదానికి సంబంధించిన కారణం ఏమిటి అంటే ఇక్కడ జ్ఞాన స్వరూపం మనం కావటమే. అందువల్ల ఇక్కడ అనేక రకాలుగా భగవానుడు అనేక రకాల సాధనలు కానీ అనేక రకాల విధానాలు కానీ అటు నిష్కామకర్మని కోరికలు వదలమని లేకపోతే ఇటు తపస్సని ఇటు ధ్యానమని ఇటు భక్తని అనేక రకాలుగా ఎందుకు చెబుతూ ఉన్నారు అంటే ఈ శరీరంలో నుంచి బయటపడటం చాలా కష్టతరమైన విషయం అన్నమాట. ఎందుకు అంటే శరీరమే నేను అనే తాదాప్యత పుటకతోటే తాదాప్యత చెంది అసలు ఈ శరీరానికి మళ్ళీ రావటమే కారణం కూడా అదే, జన్మకు రావటం కూడా కారణం మళ్ళీ అదే. అందువల్ల ఈ శరీరాన్ని వదలటం శరీరంలోనే ఉండి శరీరానికి విలక్షణంగా ఉండటం అనేది
చాలా కష్టతరమైన పని. అందువల్లే దానికి దృఢవ్రతాలు కావాలి. కానీ ఇటువంటిదంట భగవత్తత్వాన్ని తెలుసుకున్నంత మాత్రానే అది మనకు దొరికేది కాదు. తెలుసుకున్న తర్వాత చేసే ప్రతి కార్యము కూడా ఏ స్థానం నుంచి ఈ కార్యకలాపాలు మనస్సు తయారయ్యి జరుగుతూ ఉన్నాయో అవి నిరంతరం కూడా ఆ విధంగా చేస్తూ ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళు ఒక రూపకంగా ఒకసారి ఆ తత్రూపకం ఆ జీవరూపకం చెందటం జరుగుతూ ఉన్నది. ఇక్కడ భగవంతుణ్ణి చేరటం మోక్షం కావాలి అనటం తద్రూపం చెందటమే, భగవంతుని యొక్క స్వరూపం అవ్వటమే ఇక్కడ మోక్షము అంటే. అందువల్ల ఇటువంటి పద్ధతిలో ఏదైతే మన ఈ శరీరానికి ఆధారమైన జీవశక్తి ఉన్నదో ముందు తన జీవశక్తి అయితే తప్ప ఈ జీవుడికి ఆధారమైన సర్వవ్యాపకమైన పరమాత్మ యొక్క స్వరూపం తెలుసుకోవటం, అందుకు అది ఆ తెలుసుకొని ఆ స్వరూపం కావటం వీలుగాని పని అయినమాట. ఆ పద్ధతిలో ఎవరమైతే మనం ఈ సాధన ద్వారా భగవంతుని తెలుసుకొని భగవంతుని యొక్క ఆధారంతో ఈ సమస్త కర్మలు జరుగుతూ ఉన్నాయి అని ఒక్క సెకండు ఒక్క నిమిషం కూడా అవకాశం ఈ మాయకి ఇవ్వకుండా మనం అటువంటి సాధనతోటి మనం ప్రయాణం చేస్తూ ఉన్నామో అదే మనకు ఒక యజ్ఞంగా మారుద్ది. అదే ఇక్కడ మనకి ఈ కర్మయజ్ఞంగా మారి ఈ కర్మ విలీనం అయిపోయి జ్ఞానయజ్ఞంగా మారి జ్ఞానరూపకంగా మారిపోవటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అటువంటి జ్ఞానస్వరూపంగా ఎవరైతే మారుతారో వాళ్ళు భగవంతునికి అతి సమీపంగా చేరతారు. అదే పద్ధతి ఇక కర్మతోటి ఏదైతే ఈ ఇంద్రియాదులతో చేసే ఈ స్థూలానికి సంబంధించిన చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో ఏ కర్మలు ఇప్పుడు అతి సూక్ష్మంగా ఉండి జ్ఞానరూపకమై ఈ కర్మలు చేయటం జరుగుతూ ఉంటుంది. ఏది ఇక్కడ వదిలేది కాదు, ఏది కాదనేది కాదు, ఏది అవుననేది కాదు. ఏది కాదన్నా ఏది అవునన్నా మన మనస్సు వచ్చి అనాల్సిందే తప్ప వేరే ఇంకోటి కానే కాదు. మనస్సు రూపకం చెందింది అంటే జ్ఞానము ఆకారం తయారైనట్టే మనకు లెక్క. ఆకారం తయారయ్యింది అంటే ఎమ్మటే అది ఇంత సమయం అని కూడా మనకు దానికి చెప్పలేము. మన సమయంలో సెకండు అతి తక్కువ సమయం. ఈ సెకండ్ అని కూడా మనం దానికి చెప్పలేం. సెకండ్ కంటా కూడా 100 రెట్లు అతి సూక్ష్మంగా ఉండే సమయం కూడా కాకుండా ఉండి ఈ మనస్సు అవటం కానీ మనసు ఇంద్రియాదులు అవటం కానీ ఇంద్రియాదులు అయ్యి బయట ప్రపంచం మీదకి రావటం కానీ అంత సూక్ష్మంగా జరిగిపోతూ ఉంటుంది మనలోన అంతర్గతంగా. అందువల్ల అటువంటి సూక్ష్మతరమైన విషయాన్ని మనం తెలుసుకొని ఆ రూపకంగా మారిపోతే తప్ప భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందటం చాలా 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 కష్టం. అందువల్ల ఇక్కడ మోక్షము అంటే ఎక్కడ బంధం అనేది మనకు తగులుకుంటూ ఉన్నది. బంధం అనేది బయట విషయాల్లో బయట వచ్చిన కర్మల్లో కాదు మనకు బంధం అనేది ఉన్నది. మనకు బంధం అనేది మన అంతర్గతంగా ఉండి ప్రత్యేకత అనేది అక్కడ తయారైతేనే ఈ బయట కర్మ అనేది అనేక రకాల కర్మలకు మనకు రావటం జరుగుతూ ఉన్నది అన్నమాట. ఆ ప్రత్యేకత అనేది మన అంతర్గతంగానే ఉంది కాబట్టి ఆ అంతర్గతంగా కదిలే ప్రత్యేకత ఏదైతే ఉందో అందువల్ల నిరంతర భక్తి అని ఎందుకు చెబుతూ ఉన్నారంటే ప్రతి కదలిక కూడా అది మనం చేసే కర్మ ద్వారా కానీ ప్రతి ఆలోచన ద్వారా కానీ ఈ ఆలోచన కంటే ముందు భగవంతుని యొక్క ఆధారంతో ఇది వస్తుందన్న మెలకువ ఏ సాధకుడైతే అటువంటి విషయాన్ని వదలకుండా ముందుకు సాగిపోతూ ఉంటాడో ఒక్క రోజుకి తప్పనిసరిగా తను భగవంతుని యొక్క స్వరూపంలో విలీనం అవ్వటం జరుగుతూ ఉన్నది. అది ఎక్కడ మోక్షము అంటే భగవంతుని యొక్క స్వరూపంగా మారిపోవటమే ఇక్కడ మోక్షము. అప్పుడు ఇక తనకి వాస్తవికంగా ఈ జనన మరణాలు అనేది ఏవైతే ఉన్నాయో వీటి మొత్తాన్ని తప్పించుకొని వాస్తవికంగా భగవంతుడిగానే మారిపోవటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ విషయాన్ని బాగుగా విచారణ చేసి ఆ సంబంధించిన సాధన ఎవరైతే మనం చేయగలుగుతామో తప్పనిసరిగా ప్రతి ఒక్కరము చేరుకోగలుగుతారు. ఓం తత్సత్.